హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామ్లా కిచెన్ ఇన్ తెలుగు, స్పాన్సర్ బై శ్యామ్లాదేవి క్రియేషన్. ఈరోజు నేను మీ అందరికీ నా ఫేవరెట్ అయిన రవ్వ హల్వాని చేసి చూపిస్తాను. మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. కాస్త గిన్నెలో నెయ్యి వేసుకుని, నెయ్యి వేడెక్కినాక రవ్వ వేసుకొని అడగట్టకుండా కలుపుతూ ఉండాలి. నాకైతే నెయ్యి ఇష్టం కాబట్టి కాస్త నెయ్యి ఎక్కువగానే వేసుకున్నాను. మీరైతే తగ్గించుకుని వేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఎక్స్ట్రా కోసం కాస్త నెయ్యి, రవ్వ రెండు వేసుకొని చక్కగా ఎర్రగా వేగే వరకు కలుపుతూ ఉంటాను. మాడకుండా ఉండాలి. మాడకుండా ఎర్రగా మంచి వాసన వస్తుంది, అంతవరకు వేపాలి. నాకైతే జీడిపప్పు, బాదం పప్పు సపరేట్గా వేపి లాస్ట్లో కలుపుకొని అలవాటు లేదు. అందుకే ముందుగానే జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని కలిపేసుకొని వేపుకొని దాంతోపాటు ఉడకబెడతా రవ్వతో పాటు. నాకు ఉడికితే ఇష్టం జీడిపప్పు, బాదం పప్పు, ఏదైనా పప్పులు. అందుకే ముందుగానే వేసేసుకున్నా. తర్వాత నా స్వీట్నెస్కి ఎంత సరిపోతుందో అంత చక్కెర పోసుకుని ఆ చక్కెర అంతా ఆ రవ్వలో కలిసేంత వరకు వేపుకున్నాను. చూసారు కదా, కలర్ మారింది. కాస్త నీళ్ళు వేసి ఉడకబెడుతున్నాను. ఉడుకుతున్నప్పుడు కాస్త కుంకుమ పువ్వు వేసి దాంట్లో వేసి కలిపితే మంచి ఫ్లేవర్, మంచి రంగు వస్తుంది. కుంకుమ పువ్వు మాత్రం ఆప్షనల్, ఉంటే వేయచ్చు, లేకపోతే పర్వాలేదు. ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఉడుకుతున్నప్పుడే వేసేస్తాను ఇలాచీ పౌడర్. చూసారు కదా, హల్వా అస్సలు నాన్ స్టిక్ పెనానికి అంటుకోవట్లేదు, నెయ్యి కూడా వదులుతుంది. మన హల్వా అయితే రెడీ. ఇది మా తమ్ముడికి చాలా ఇష్టం. అందుకే రాఖీ పౌర్ణమి రోజు మా తమ్ముడికి ఇష్టమైన హల్వాని దేవుడికి నైవేద్యంగా పెట్టాను. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే నా ప్రతి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.